ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్లో హౌస్ ప్రాపర్టీలో పార్ట్ 1 ఇంట్రడక్షన్, అది ఎందుకు లెవీ చేస్తారో ఎలా లెవీ చేస్తారని తెలుసుకుందాం. కానీ దీనికంటే ముందు మనం కొంత మిస్ అయ్యాం. అదేంటంటే ఇన్కమ్ ట్యాక్స్లో ట్యాక్స్ గురించి మాట్లాడాము మనం. ఒక పార్ట్ ట్యాక్స్ అంటే ఏంటన్నాము? కంపల్సరీ అప్లికేషన్ అంటే ఖచ్చితంగా చట్టబద్ధంగా నిర్ణయించేటువంటి మన వ్యాపారం కానీ ఉద్యోగ క్రమేణా కానీ ఇతరత్ర విషయాల ద్వారా కూడా హౌస్ ప్రాపర్టీ ద్వారా లేదా క్యాపిటల్ వృద్ధి జరగడం క్యాపిటల్ గెయిన్ ద్వారా కానీ వచ్చిన దాన్ని మనము ట్యాక్స్ కట్టవలసి వస్తుంది. ఆయా సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు గవర్నమెంట్ ఆయా సంవత్సరానికి తన ట్యాక్స్ పాలసీని మనకి చూపిస్తుంది. దేంతో చూపిస్తుంది? రెవెన్యూ అంటే రెవెన్యూని దృష్టిలో పెట్టుకొని ఎంత రావాలి, ఫస్ట్ ఎక్స్పెండిచర్ని చూసుకొని ఈ ఎక్స్పెండిచర్ తగ్గట్టుగా రెవెన్యూను రేజ్ చేస్తుంది. అంటే ఖర్చును దృష్టిలో పెట్టుకొని ఆ సంవత్సరం గవర్నమెంట్ చేయవలసినటువంటి కార్యకలాపాలకు కావాల్సినటువంటి ఖర్చు ఎక్స్పెండిచర్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాబడిని అంటే రెవెన్యూని నిర్ణయించుకుంటుంది. ఇప్పుడు దీన్నే మనము ఏమంటాము? బడ్జెట్లో ఫస్ట్ పార్ట్ అనమాట. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయిన తర్వాత రెవెన్యూని ట్యాక్సేషన్ని డిసైడ్ చేస్తుంది. ప్రతి ఇయర్కి ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు జరగబోయే ఏ వ్యాపార లావాదేవీలు కానీ శాలరీస్ పరంగా కానీ క్యాపిటల్ గెయిన్ కానీ ఏ విధంగా వస్తున్నాయి, దాని మీద ఏ విధమైన ఏ రేటు విధంగా ట్యాక్స్ను మనము కలెక్ట్ చేయాలి, ఏ రేట్ ట్యాక్స్ కలెక్ట్ చేయాలనేది ఈ పాలసీ డాక్యుమెంట్లో ఉంటుంది. ఇది ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ట్యాక్స్ అంటే ఏమన్నా ఖచ్చితంగా కంపల్సరీ అప్లికేషను. ఇది ఖచ్చితంగా గవర్నమెంటే విధిస్తుంది, కానీ ఇతరత్ర ప్రైవేట్ సంస్థలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ ట్యాక్స్ను నిర్ణయించే అధికారం లేదు. ఓకే, పార్లమెంట్లో ఏదైనా ట్యాక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రపోజ్ చేస్తే దాన్ని తగ్గించడానికి అవకాశం ఉంది, కానీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేసి ఈ రేటు విధించాలి అని చెప్పినప్పుడు దానిని పెంచడం కానీ చేసే అధికారం లేదు. తగ్గించవచ్చు. పార్లమెంట్లోని సభ్యులందరూ దీనికి ఓటు వేయకుండా ఇంకా తగ్గించండి అని చెప్పవచ్చు. ట్యాక్స్ అంటే చెప్తారు మనం. ఇది ఫర్ డూయింగ్ గుడ్ అంటే మనము కరెక్ట్ మన వర్క్ మనం చేసినప్పుడు, మన వ్యాపార కలాపాలను కరెక్ట్గా నిర్వర్తించినప్పుడు, లేదా మనము ఉద్యోగం చేసి జీతాలు తీసుకున్నప్పుడు, లేదా ఒక ఆస్తిని మనం అమ్మి దాని ద్వారా లబ్ధి పొందినప్పుడు, లేదా ఒక ఇంటిని మనం అద్దెకిచ్చి ఆ అద్దె మీద వచ్చే దాని మీద కట్టే పన్నునే ట్యాక్స్ అని అనవచ్చు. ఇతరత్ర సోర్సెస్ దగ్గర నుంచి కూడా మనకు ట్యాక్స్ వస్తుంది. వి విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ట్యాక్స్ మన తర్వాత నెక్స్ట్ ఏంటి? సెస్ అంటే ఏంటి? ట్యాక్స్కి సెస్కి తేడా ఏంటి? మెయిన్ ట్యాక్స్ అనేది జనరల్ పూల్. అంటే ట్యాక్స్ అనేది ఏంటి? జనరల్ పూల్. అంటే జనరల్ పూల్లో మనం ఏ డబ్బు మనం గవర్నమెంట్కు ట్యాక్స్ రూపం చెల్లించినా అది మొత్తం ఎక్కడికి వెళ్తుంది? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కానీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ కానీ. అంటే మనం ఎటువంటి పన్ను చెల్లించినా అది కేంద్ర పన్ను అయితే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కానీ, అది రాష్ట్ర పన్ను అయితే ఆ పర్టికులర్ రాష్ట్రం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ కానీ అది చేరుతుంది. ఇది జనరల్ పూల్. అంటే ఎటువంటి ట్యాక్స్ కట్టినా అన్నీ కూడా దీనికే వచ్చి చేరుతాయి, వీటికే వచ్చి చేరుతాయి. ఈ డబ్బుని గవర్నమెంట్ ఇప్పుడు వచ్చేది ఇదంతా కూడా రెవెన్యూ గవర్నమెంట్కి, అంటే ఆదాయం. ఈ ఆదాయాన్ని గవర్నమెంట్ ఏ విధంగానైనా ఖర్చు పెట్టవచ్చు. అంటే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి ఖర్చు పెట్టవచ్చు, హెల్త్కి ఖర్చు పెట్టవచ్చు, ఆరోగ్యానికి ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టవచ్చు, ఇంకా డిఫెన్స్కి ఖర్చు పెట్టవచ్చు, లా అండ్ ఆర్డర్కి ఖర్చు పెట్టవచ్చు, స్కాలర్షిప్స్ అంటే ఇది సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్లోనే వస్తాయి. అలాగే వృద్ధాప్య పెన్షన్లకు, వికలాంగుల పెన్షన్లకు ఖర్చు పెట్టవచ్చు, అలాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి ఖర్చు పెట్టవచ్చు. అంటే ఈ జర్నలిజంలో వచ్చిన డబ్బుని గవర్నమెంట్ తన ఎక్స్పెండిచర్లో భాగంగా
ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులో భాగంగా వివిధ హెడ్స్కి, ఇవన్నీ మేజర్ హెడ్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటి? మేజర్ హెడ్స్. ఈ మేజర్ హెడ్స్కి డబ్బుని పంపిణీ చేయవచ్చు, పంచవచ్చు. దీంట్లో కొంత, దీంట్లో కొంత, దీంట్లో కొంత, దీంట్లో కొంత, దీంట్లో కొంత, ఇంకా ఉన్నాయి. అలా అలా పంచుకుంటూ వెళ్ళి ఈ మేజర్ హెడ్స్ ద్వారా వాటిని పంచడం జరుగుతుంది. అంటే ఈ జనరల్ పూల్లో ఉన్న ట్యాక్స్ని ఎన్నో విధాలుగా గవర్నమెంట్ ఉపయోగించవచ్చు. అది ఫస్ట్ ట్యాక్స్ యొక్క లక్షణం. ఇప్పుడు సెస్ గురించి ఆలోచిద్దాం. సెస్ అంటే ఏంటి? సెస్ అంటే టెక్స్ట్ ట్యాక్స్ ఒకటి కాదు. సెస్ అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్, ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్ అన్నమాట. అంటే ఒక ఖచ్చితమైనటువంటి కార్యకలాపానికి మాత్రమే ఖర్చు చేయాలి. ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టడానికి లేదు. దీనికి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సెస్కి మనము సెస్ కలెక్ట్ చేస్తారు. సెస్ కలెక్ట్ చేసినప్పుడు ఎలా కలెక్ట్ చేస్తారు? సెస్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్. యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఒకవేళ ట్యాక్స్ 100 రూపాయలు కడితే నేను సెస్ 2% అంటాను. 2% అంటే ఏంటి? 100కి 2% కలెక్ట్ చేయాలి. అంటే ₹2 తీసుకోవాలన్నమాట. ఇలా ₹2 అంతా యాడ్ అయ్యి దానికి సంబంధించిన సెస్ యాడ్ అవుతూ వస్తుంది కదా. అయితే సెస్ దేని మీద జనరల్గా విధిస్తాము? సెస్ దేని మీద అంటే ఇప్పుడు సపోజ్ పర్యావరణం మీద, పర్యావరణ రక్షణ కోసం, లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అంటే ఉన్నత విద్య కోసం, లేదా ప్రాథమిక ఆరోగ్యం కోసం అంటే ప్రైమరీ హెల్త్ కోసం, ప్రాథమిక ఆరోగ్యం కోసం. అలా సెస్ని ఒక ఖచ్చితంగా ఒక కార్యకలాపాని కోసం మాత్రమే వినియోగించాలి. దీంట్లో ఏంటి? దీన్ని ఎన్నో విధాలుగా వినియోగించుకోవచ్చు. గవర్నమెంట్ తనకు నచ్చినట్టుగా వినియోగించుకోవచ్చు. దీంట్లో ఫస్టే చెప్తుంది దీని మీద సెస్ విధిస్తాం. పెట్రోల్ మీద సెస్ విధిస్తాం అంటుంది. పెట్రోల్ మీద సెస్ విధిస్తే ప్రతి లీటర్ పెట్రోల్ కొనుగోలు మీద ఇంత పర్సంటేజ్ సెస్ ఉంటుంది. ఆ సెస్ను దేనికి ఉపయోగిస్తాము? ఇట్లా పర్యావరణ రక్షణ కోసము, లేదా ఉన్నత విద్య కోసము, ప్రాథమిక ఆరోగ్యం కోసము, దేంట్లో దాని మీద ఒక మంచి కార్యకలాపాని కోసం దాన్ని ఉపయోగిస్తారు. ఓకే, సర్చార్జ్. ఇప్పుడు ఇవన్నీ వర్డ్స్ మనం జనరల్గా వింటుంటాం. సర్చార్జ్ అంటే ఏంటి? జనరల్గా ట్యాక్స్ అనేది అందరికీ ఒకే రేటు పడదు. ఒక సంవత్సరానికి ₹1,00,000 సంపాదించే వాడికి అనుకుందాం అప్ టు ₹1,00,000 సంపాదించే వారికి 0 ట్యాక్స్ అంటే జీరో, ఏమీ కట్టనక్కర్లేదు అనుకుందాం. ఈ రేట్ ఇప్పుడు ఉందని కాదు నేను చెప్పేది, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే. అయితే ₹1,00,000 నుండి ₹2,00,000 వరకు సంపాదించేవాడు ఒక 5% కట్టమంటాడు ట్యాక్స్. అలాగే ₹2,00,000 నుంచి ₹4,00,000 వరకు సంపాదించే వాడికి 10% ట్యాక్స్ కట్టమంటాడు. సంపదలో 10% కట్టమంటాడు. అలాగే 10 లక్షల పైన పడి అలా వేరే వేరే రేట్లు ఉంటాయి, 15, 20 అలా ఉంటాయి. 10 లక్షల పైన పడి ఉన్నవాడికి 30% ట్యాక్స్, సర్చార్జ్ 10% అంటాడు. ఇక్కడ ఏంటి 10% ఏంది? సర్చార్జ్. 10% సర్చార్జ్. ఇక్కడ 30% ట్యాక్స్, 10% సర్చార్జ్. సపోజ్ ఈ 30% అనేది మనకి ₹1,00,000 వచ్చింది అనుకుందాం ట్యాక్స్ గవర్నమెంట్కి. అంటే ఇదేంటి? ఇది ట్యాక్స్ కాంపోనెంట్. మరి సర్చార్జ్ ఏ విధంగా
విధిస్తారు? ఈ 10% విధిస్తారు. దీని మీద 10%. ఇప్పుడు 1 lakh 10% అట్ ద రేట్ ఆఫ్ 10% ఎంత అవుతుంది? సర్చార్జ్ 10,000 అవుతుంది. ఇప్పుడు మొత్తం ఎంత కట్టాలి? 1,10,000 కట్టాలి. ఇది కట్టిన తర్వాత దీనికి సెస్ యాడ్ చేస్తారు. సెస్ ఏంటి? ఒక స్పెసిఫిక్ పర్పస్. దీనికి 2% అన్నాడు అనుకుందాం. 2% సెస్ అన్నప్పుడు 1,10,000కి 2% సెస్ ఎంత అవుతుంది? 1,00,000కి 2,000, దీనికి 200, అంటే 2,200. మొత్తం కట్టవలసింది ఎంత అయినప్పుడు? 1,12,200 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. అలా అన్నమాట. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి? ట్యాక్స్ అంటే ఏంటి, సెస్ అంటే ఏంటి, సర్చార్జ్ అంటే ఏంటి. ట్యాక్స్ అనేది కంపల్సరీ అప్లికేషను. ఇది ఖచ్చితంగా ప్రభుత్వమే ఎవ్రీ ఇయర్ నిర్ణయిస్తుంది. దీనికి ఎగ్జామ్షన్ ఎవరికీ ఉండదు. అందరూ కూడా ఒకే రకంగా సిచ్యువేట్ అయిన ఉన్నప్పుడు, ఒకే రకంగా ఒకే పొజిషన్లో ఉన్నప్పుడు అందరికీ సేమ్ రకమైన ట్యాక్స్ పడుతుంది తప్ప ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ పడదు. ఇందులో ట్యాక్స్ సేవింగ్ కూడా ఉంటుంది. అందరికీ సేమ్గా వర్తిస్తుంది. ఎక్కడైతే సేవ్ చేయొచ్చో అక్కడ సేవ్ చేసి ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. దాన్ని ట్యాక్స్ ప్లానింగ్ అని కూడా అంటాం. సెస్ ఒక పర్టికులర్ విషయాని కోసం, ఒక సోషల్ కాజ్ కోసం, ఒక పర్యావరణ కాజ్ కోసం, దానికోసం ఉపయోగించి దానికోసమే ఖర్చు పెట్టేదాన్ని సెస్ అంటాం. సర్చార్జ్ అంటే ఎక్కువగా ఒక బ్రాకెట్, పెద్ద బ్రాకెట్లో, అంటే ఎక్కువ జీతాలు కానీ, ఎక్కువ రాబడి కానీ, ఎక్కువ లాభాలు ఆర్జించినటువంటి సంస్థల మీద, కంపెనీల మీద విధించేటటువంటి పన్నులో కొంత శాతం. అంటే ఈ పన్నే కాకుండా మరి కొంచెం ఎక్స్ట్రా కట్టాలి కాబట్టి దానికి సర్చార్జ్ అని అంటారు. ఈ సర్చార్జ్ అనేది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే విధిస్తుంది. ఓకే, ట్యాక్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ విధించవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ విధించవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు సేల్స్ ట్యాక్స్ ఉండేది, లేకపోతే స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఉండేది. ఎక్సైజ్ డ్యూటీ అనేది ఆల్కహాలిక్ లిక్కర్ మీద అనమాట. స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అంటే ఆల్కహాలిక్ లిక్కర్. ఎక్సైజ్ మీద స్టేట్ గవర్నమెంట్ విధిస్తుంది. అదే సెంట్రల్ గవర్నమెంట్ దేని మీద విధిస్తుంది? చాలా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ విధించేది. సెంట్రల్ స్టాంప్ డ్యూటీ కాదు, సారీ, ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ మీద, వెల్త్ ట్యాక్స్ అంటే మీ ప్రాపర్టీ మీద, అలాగే ఇన్కమ్ ట్యాక్స్లో మళ్ళీ 5 హెడ్స్, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్. అలాగే స్థానిక ప్రభుత్వాలు కూడా కొన్ని ట్యాక్స్లను విధిస్తాయి. ఎగ్జాంపుల్ మనం ఆస్తి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్, అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇవి కూడా స్థానిక ప్రభుత్వాలకే వెళ్తాయి. ఒకవేళ వాళ్ళు విధించి వాళ్ళు వసూలు చేయకపోయినా ప్రొఫెషనల్ ట్యాక్స్ వాటికే వెళ్తుంది, ఆ స్థానిక ప్రభుత్వానికే, మున్సిపాలిటీస్కే వెళ్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ద స్ట్రక్చర్, జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ట్యాక్సేషన్ అన్నమాట. అయితే మనము మన సిలబస్ ప్రకారము ట్యాక్స్ గురించి చదువు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ గురించి చదువుతున్నాం కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్లో ఎన్ని హెడ్స్ ఉంటాయో మీకు చెప్పాను. ఇన్కమ్ ట్యాక్స్లో ఏమేమి హెడ్స్ ఉంటాయని చెప్పాను. ఇన్కమ్ ట్యాక్స్లో ఏ విధంగా పన్నులు, ఒక్కొక్క రకమైన వ్యాపార కలాపాలకు, ఒక్కొక్క రకమైనటువంటి సంపాదనలకు ఒక్కొక్క రకమైన ట్యాక్స్, అంటే డిఫరెంట్ హెడ్స్. అంటే ఫస్ట్ హెడ్ చూసుకుందాం. ఫస్ట్ హెడ్ ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, అంటే జీతభత్యాలు పుచ్చుకునేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి. ఆ జీతభత్యాలు అనేది ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగి అయ్యే ఉండనవసరం లేదు. ప్రైవేట్ సంస్థల్లో, రిలయన్స్ కంపెనీలోనో, బాటా కంపెనీలోనో, లేదా ఒక ఇన్ఫార్మల్ సెక్టర్లోనో చేసేవాడికి ఆయన నుంచి కూడా శాలరీ వస్తుంది. వాడి దగ్గర నుంచి
వాళ్ళకు వచ్చే ఇన్కమ్ మీద పడే ట్యాక్స్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ హెడ్, ఇది ఒక హెడ్. రెండవది ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఒక బిజినెస్ నుంచి కానీ ఒక ప్రొఫెషన్ నుంచి కానీ వచ్చేటటువంటి ఇన్కమ్, వాటి మీద ప్రాఫిట్స్ మీద లేదా వాళ్ళు చేసే ఫీజు మీద పడేది. మూడో హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. హౌస్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఒకవేళ ఒక ఇంటిని మనము అద్దెకిస్తే ఆ అద్దె మనకు నెల నెల వస్తుంది కాబట్టి ఆ అద్దె మీద వేసే పన్ను. ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. అంటే క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ లేదా లాస్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. లాస్ ఫ్రమ్ క్యాపిటల్ కూడా అనొచ్చు. అయితే చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆస్తిని కానీ షేర్స్ని కానీ మనం కొనుక్కున్నప్పుడు అది కొంతకాలం తర్వాత దాని యొక్క విలువ వృద్ధి చెందింది అనుకుందాం. వృద్ధి చెందినప్పుడు ఆ వృద్ధి చెందిన అమౌంట్ మీద ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేసి, అంటే ద్రవ్యోల్బణాన్ని అడ్జస్ట్ చేసి నీకు వచ్చే లాభాన్ని ఫస్ట్ డిటర్మైన్ చేసి ఆ లాభం మీద వేసే ట్యాక్స్. ఇందులో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని ఉంటాయి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే 12 మాసాలు, అంటే ఒక సంవత్సరం లోపలే నువ్వు సంపాదించుకున్నదని అర్థం. అలా ఇన్వెస్ట్ చేసి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే మోర్ దాన్ 1 year ఆర్ మోర్ దాన్ 3 years ఒక్కొక్కసారి ఒక రకంగా డెఫినేషన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మారుతూ వస్తుంది. ఆ ఇయర్ ఏ విధంగా ఉందో ఆ ఇయర్ని బట్టి, ఆ ఇయర్ ఏం ప్రొవిజన్స్ పెట్టారో దాన్ని బట్టి మనము డిటర్మైన్ చేస్తాం. ఇప్పుడు ఇంకొక హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఈ అదర్ సోర్సెస్ అంటే ఏంటి ఇక్కడ? అంటే ఇవేవి కానివి ఇందులో వచ్చి పడతాయి. సపోజ్ మీరు సిఎంఆర్ షాపింగ్కి వెళ్ళారు, పండుగ వచ్చింది, సరే షాపింగ్ వెళ్దామని ఏ జగదాంబ సెంటర్కో ఇక్కడ గాజువాకకో లేదా అంటే మన నర్సీపట్నంకో ఎక్కడికో వెళ్ళి మనము షాపింగ్ చేసాం. పండుగ నిమిత్తమై మనం బట్టలు కొనుక్కున్నాం. అక్కడ వాడు లక్కీగా ఇంత కొనుగోలు చేసిన వాడికి కూపన్స్ ఇస్తారు, గిఫ్ట్ కూపన్స్. గిఫ్ట్ కూపన్స్ ఇచ్చి లాటరీ అంటాడు. మీ లక్కీగా మీ కూపన్ నెంబర్ కనుక లాటరీలో తగిలితే మీకు ఒక మారుతి కార్ ప్రజెంట్ చేస్తామంటారు. ఏం చేస్తారు? మారుతి కార్ ప్రజెంట్ చేస్తామంటారు. అలా పండగ సీజన్లో డిసెంబరు 31 నుంచి జనవరి 14 దాకా ఉన్న మధ్యలో ఎంతమంది కొనుగోలు చేస్తారో అందరికీ ఇలా లాటరీ టికెట్ లాగా ఇచ్చేస్తారు. వీళ్ళందరికీ ఒక నెంబర్లు ఇస్తారు. సపోజ్ లాటరీ తీశారు, లాటరీ తీసినప్పుడు 5వ నెంబర్కి లాటరీ తగిలింది అనుకుందాం, వాడికి మారుతి కార్ ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇది దేంట్లో వస్తుంది? ఇది శాలరీతో వచ్చిన ఇన్కమా వాడికి? కాదు. లేదా బిజినెస్ వల్ల వచ్చిందా లాభమా? కాదు. హౌస్ వల్ల ప్రాపర్టీ వల్ల వచ్చిందా? కాదు. లేదా ఒక క్యాపిటల్ గెయిన్లో ఒక పెట్టుబడి పెడితే అది పెట్టుబడి పెట్టిన తర్వాత దాని విలువ విపరీతంగా పెరిగిపోయి లాభం వచ్చిందా? అది కాదు. మరి ఇక్కడ ఏమవుతుంది? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అవుతుంది. అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఇతరత్రగా మీకు వచ్చినటువంటి ఆదాయాన్ని చూపించవచ్చు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్, తర్వాత అంటే లీగల్గా మీరు రిజిస్టర్ అయిన దగ్గర మీరు గ్యాంబ్లింగ్ చేసిన, క్యాసినోస్ అక్కడ దగ్గర సంపాదించిన, లేదా చట్టబద్ధంగా నడిచేటటువంటి రేస్ కోర్స్లో మీరు డబ్బులు సంపాదించిన, అన్నిటికీ కూడా ఇందులో వస్తుంది. ఏమొస్తుంది? ఇన్కమ్ లాగా చూపించి దాని ప్రకారం ఏ విధంగా ఉందో ట్యాక్స్ కట్టాలి. అయితే మనం ఇన్కమ్ ట్యాక్స్లో ఏం నేర్చుకుంటున్నాము? ఈ హెడ్స్ అన్నిటికీ సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా చదివి
ఆ దాంట్లో నుంచి ఏ విధంగా మనం ట్యాక్స్ కట్టాలి అనే ప్రొవిజన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది గ్రహించి ఒక్కొక్క హిట్ కింద మనము నేర్చుకుంటాం. అయితే దీనిలో భాగంగా మనము ఇదో స్టార్టింగ్ మనం ఈ మూడో చేసుకుందాం. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏమీ లేదు. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అన్నప్పుడు గృహం వల్ల వచ్చినటువంటి ఆదాయం ఏ విధంగా మన గృహం వల్ల ఆదాయం వస్తుంది? రెండు రకాలుగా వస్తుంది. ఒకటి, గృహాన్ని అంటే హౌస్ని, మనకున్న హౌస్ని మనం అమ్మేసాం అనుకోండి, అంటే సేల్ చేసాం. అమ్మినప్పుడు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితము మనం 1 లక్ష రూపాయలు పెట్టి ఒక ఇల్లు కొనుక్కుంటే ఇప్పుడు దాని విలువ 20 లక్షలు అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన లాభం ఏదైతే ఉందో దాని మీద వచ్చేటటువంటి ఇన్కమ్. అయితే ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీగా చూపించాలా? లేదు, దీన్ని చూపించాము. దీన్ని ఎందుకు చూపించాము? ఇంతకుముందు చెప్పినట్టుగా క్యాపిటల్ గెయిన్స్ అన్నట్టుగా క్యాపిటల్ గెయిన్స్ హెడ్ ద్వారా చూపిస్తాం. దీన్ని క్యాపిటల్ గెయిన్స్ అని చూపిస్తాం దీన్ని ఇన్కమ్. సో ఇట్ ఈస్ నాట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, ఫస్ట్ గ్రహించాలి. అమ్మినప్పుడు వచ్చే లాభము మన క్యాపిటల్ గెయిన్స్ లో వెళ్తుంది కాబట్టి ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకెప్పుడు వస్తుంది? ఇల్లు అద్దెకి ఇచ్చినప్పుడు. ఇల్లు అద్దెకి ఇచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది? నెలవారీ మనకి అద్దె వస్తుంది. ఈ అద్దెకి ఇచ్చినప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ మీద పడేటటువంటి ట్యాక్స్ అనమాట. ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అద్దెకి ఇచ్చినప్పుడు దానిపై వచ్చే డబ్బు మీద పడేటటువంటి ట్యాక్సే మనకు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద వస్తుంది. అంటే హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్ మనము ఆ విధంగా చెల్లిస్తాం. ఈ డిఫరెన్స్ మీకు తెలియాలి. ఇల్లు అమ్మాడు అనగానే మీరు దానికి ఎంత అనేది ఈ క్యాల్కులేషన్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, అసలు మీకు పడదు. పడనప్పుడు అసలు ఆ హెడ్లో మీరు చేయకూడదు. ఇది ఆ హెడ్లో చేయనప్పుడు ఆ హెడ్లో ఎందుకు తీసుకొస్తారు? దాన్ని తీసుకురావు. ఇల్లు అమ్మినప్పుడు చేయరు, హౌస్ ప్రాపర్టీ కింద రాదు. అది అప్పుడు క్యాపిటల్ గెయిన్స్ కింద వస్తుంది. కాబట్టి దీన్ని మర్చిపోండి. ఇలా వచ్చినప్పుడు ఇది హౌస్ ప్రాపర్టీ కింద రాదని మీరు రాసేయాలి. కానీ ఇల్లు అద్దెకిచ్చినప్పుడు ఏమవుతుంది, ఇల్లు అద్దెకిచ్చినప్పుడు ఏమవుతుంది అనేది చూద్దాం. అయితే ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? హౌస్ ప్రాపర్టీ అంటే మనకు ఒక ఇల్లు ఉంది. ఈ హౌస్ ప్రాపర్టీని మనము ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాము? 3 రకాలుగా ఉపయోగిస్తాం. ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్. ఫస్ట్ వన్, దీన్ని మనము అద్దెకిస్తాం. అద్దెకిచ్చినప్పుడు అంటే లెట్ అవుట్ చేసినప్పుడు ఒక సిచ్యువేషన్. రెండవది, మనకున్న హౌస్ ప్రాపర్టీని మనము సొంతంగా బిజినెస్ చేసినప్పుడు, అందులో మనము సొంత వ్యాపారం చేస్తున్నప్పుడు, అందులో సొంత వ్యాపారమైనా చేస్తున్నప్పుడు లేదా ప్రాక్టీస్ పెట్టుకున్నప్పుడు. అంటే మీరు ఒక లాయర్ అనుకోండి, మీరు మీ ఆఫీస్ని అక్కడ తెరుచుకున్నారు లాయర్ అయి ఉండి, లేదా మీరు ఒక చార్టెడ్ అకౌంట్ అయి ఉంటే మీ ఆఫీస్ని తెరుచుకున్నారు, లేదా మీరు డాక్టర్ అయితే అక్కడ ఒక క్లినిక్ పెట్టుకున్నారు. అలా మీరు ఏం చేస్తారు? మీ సొంత వ్యాపార నిమిత్తము, సొంత ప్రొఫెషన్ నిమిత్తం, ఇదేమో వ్యాపారం, ఇదేమో ప్రొఫెషన్ అంటే వృత్తి, ఇది కూడా మీరు మీ సొంత ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఇది ఏ విధంగా చేయాలి. అలాగే మూడో కండిషన్ ఏంటి? ఫస్ట్దేమో అద్దెకి ఇచ్చినప్పుడు, రెండోదేమో సొంత వ్యాపారం చేసుకున్నప్పుడు, లేదా దానిని మనము సొంత ప్రొఫెషన్ అంటే ఒక లా ఫర్మ్ గానో
ఒక డాక్టర్ అయితే క్లినిక్ గానో, ఒక ఆర్కిటెక్ట్ అయితే ఒక ఆఫీస్ గానో అలా ఉపయోగించుకుంటాడు. కాబట్టి దాని విధంగాను మూడవది సొంత నివాసానికి, అంటే సొంత నివాసానికి అంటే తను ఉండడానికి, మన ఇల్లు మనం అందులో ఉంటాం. రెసిడెన్షియల్ పర్పస్ అంటే రెసిడెన్షియల్ పర్పస్, ఇది మనము రెసిడెన్షియల్ పర్పస్ మన సొంతంగా ఉండడానికి. ఈ విధంగా మనం దీన్ని ఉపయోగించుకుంటాం. ఇక్కడ మనకి ఎటువంటి అద్దె రాదు. అద్దె వస్తుందా? మన ఇంట్లో మనం ఉంటే మనకి ఎవరు అద్దెకి ఇస్తారు? ఇవ్వరు. అయితే ఈ రెండు సందర్భాల్లో ఎప్పుడు మనం దీన్ని ఉపయోగించుకుంటాము? ఓన్లీ ఇదే హౌస్ ప్రాపర్టీ హెడ్ కింద మనము ట్యాక్స్ను కంప్యూట్ చేయాలి అంటే మనం దేనికి ఉపయోగించాలి? అద్దెకి ఇచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఇవి సొంత వ్యాపారం చేసుకున్నప్పుడు లేదా మన సొంత వృత్తిని మనం దాంట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు మనము దీన్ని దేంట్లో చూపిస్తాము? వేరే హెడ్లో చూపిస్తాము. ఏ హెడ్లో చూపిస్తాము? ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్, ఆ హెడ్లో చూపిస్తాము. ఇది ఏ హెడ్ కింద రాదు. ఇన్కమ్ ట్యాక్స్లో ఏ హెడ్ కింద ఇది రాదు. సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి? సొంత వ్యాపారం చేస్తున్నామా, లేదా అద్దెకిచ్చి వేరే వాళ్ళకి అద్దెకిచ్చామా, లేదా సొంతంగా నివాసం ఉంటున్నామా అనేది చూసుకోవాలి. ఓకే, అయితే ఓకే, ఇది నెక్స్ట్ స్టెప్. చూడండి, నెక్స్ట్ స్టెప్. దెన్ ఇవన్నీ రూల్స్ మనకి ప్రాబ్లం చేస్తున్నప్పుడు మైండ్లో ఉండాలి. ఉన్నప్పుడు మనం కరెక్ట్గా కంప్యూట్ చేయగలం ట్యాక్స్ని. ఫస్ట్ ప్రాపర్టీ, హౌస్ ప్రాపర్టీలో జస్ట్ మూమెంట్ పాస్ చేయాలి ఒకసారి పడతలేదు. ఓకే, సో ఇప్పుడు హౌస్ ప్రాపర్టీ పెన్ డిస్టర్బ్ అవుతుంది. Just wait. Okay. Rules and conditions. ఇప్పుడు రూల్స్ అండ్ కండిషన్స్ అంటే ఏంటి? ఇక్కడ మనము ఒక ప్రాబ్లం ఇచ్చాడు మనకి. ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈ రూల్స్ అండ్ కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మన ప్రాబ్లంలో ప్రొసీడ్. ఆ రూల్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే ఏం చేస్తాం? ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఏదో మనం జబ్బు చేసిన ట్రీట్మెంట్ కాదు, దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేది అన్నమాట ఆ రూల్స్. ఇందులో ఫస్ట్ది బిల్డింగ్. హౌస్ ప్రాపర్టీ చేయాలంటే ఏముండాలి? బిల్డింగ్ ఉండాలి. బిల్డింగు మరియు దానిని ఆనుకొని ఉన్న ఖాళీ స్థలం. సరే, ఫస్ట్ బిల్డింగ్ అయి ఉండాలి, తర్వాత దానికి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలం కూడా ఉండొచ్చు, లేదా ఖాళీ స్థలం లేకపోయినా బిల్డింగ్ మాత్రం ఉండాలి. ఫస్ట్ కండిషన్. అయితే ఈ బిల్డింగ్ అంటే ఏంటి? ఇక్కడ బిల్డింగ్ అంటే రూఫ్, అంటే పైన మనకు కనిపించే రూఫ్. ఆ తర్వాత ఇంకేం ఉండాలి? డోర్లు, విండోస్ ఇలాంటివి ఉండాలి. ఇప్పుడు పైన రూఫ్ లేదనుకోండి, వర్షం పడితే తడిచిపోతాం, చలికి కాస్తుందా? కాయదు. డోర్స్, విండోస్ ఇలాంటివి అనుబంధం అన్నీ ఉండాలన్నమాట. అప్పుడే అది బిల్డింగ్ అవుతుంది. అలాగే దానికి ఆనుకున్న ఖాళీ స్థలం అంటే మనకి ఇంటితో పాటు
ఒక గొడ్ల చావిడి అంటాం కదా, గొడ్ల చావిడి అంటే పశువులను కట్టేసేది. లేదా వెనక పెరటలో ఏముంటాయి, మనము జనరల్గా కిచెన్ గార్డెన్ అంటే ఏంటి, మనము ఇంటికి కావాల్సినటువంటి కాయగూరలను పండించుకునేటటువంటి స్థలము. ఇలాంటివన్నీ కూడా మనకి ఖాళీ స్థలంలో ఉన్న ఈ బిల్డింగ్తో పాటు ఉంటే అప్పుడు దాన్ని మనము రెంట్కి ఇచ్చినప్పుడు అది మనకి ఏమవుతుంది, రెంట్ వస్తుంది. కాబట్టి హౌస్ ప్రాపర్టీ కింద దాన్ని మనం ట్యాక్స్ చేయొచ్చు దాని మీద. ఓకే, ఫస్ట్ కండిషన్ అది. అయితే దీనికి ఇంకేం ఉండాలి, ఈ బిల్డింగ్ దీనికి ఇంకేం ఉండాలి, దీంట్లో ఏమేమి వస్తాయి అంటే బిల్డింగ్ నుండి దేనికి ఉపయోగిస్తే వస్తాయి. ఒక షాప్ పెట్టిన అందులో, లేదా ఒక బ్రిడ్జ్ కూడా కట్టినా మనకు హౌస్ ప్రాపర్టీ కింద. సో ప్రైవేట్ ప్రాపర్టీలో బ్రిడ్జ్ కట్టినా దానికి రెంట్ వస్తుంది. అలాగే ఒక సినిమా హాల్ కట్టినా మనకున్న స్థలంలో, లేదా ఒక పబ్లిక్ ఆడిటోరియం కట్టినా రెంట్కి ఇస్తాం కదా, అది పబ్లిక్ ఆడిటోరియం కట్టినా. ఇంకా ఇంకే ఉన్నాయి, షాపు, బ్రిడ్జ్, సినిమా హాలు, అలాగే డ్యాన్స్ నేర్పించిన డ్యాన్స్ హాల్ ఉన్నా, అలాగే కన్వెన్షన్ సెంటర్, ఏదైనా ఫంక్షన్స్ చేయడానికి మనం ఇచ్చిన ఫంక్షన్ హాల్ లాగా కన్వెన్షన్ సెంటర్ ఆర్ ఫంక్షన్ హాలు, ఇవన్నీ కూడా మనకి బిల్డింగ్లో ఫంక్షన్ హాల్. ఇలాంటివన్నీ కూడా మనకి బిల్డింగ్ డెఫినేషన్లోనే వస్తాయి. ఓకే రైట్, సెకండ్ కండిషన్ చూద్దాం. సెకండ్ కండిషన్ ఏంటంటే, ట్యాక్స్ ఎవరి మీద వేస్తాం మనం జనరల్గా, ఓనర్. దానికి ఓనర్ ఎవరో వాళ్ళను గుర్తించి మనం ట్యాక్స్ వేస్తాం. ఓనర్షిప్ ఉండాలి, అంటే అధికారికంగా దానికి ఓనర్ అయి ఉండాలి. ఓనర్షిప్, బిల్డింగ్కి ఓనర్షిప్ అయి ఉండాలి ఆయన. అయితే ఈ ఓనర్షిప్లో ఎన్ని రకాలు, 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ది 3 రకాల హక్కులు కలిగి ఉంటాడు. ఫస్ట్ది ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ. ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇక్కడ ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ అంటే ఒక వ్యక్తి తన పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీని అద్దెకించుకోవడానికి కానీ, అమ్మడానికి కానీ, దాన్ని డిస్మాంటిల్ చేయడానికి కానీ, దాన్ని సొంతంగా వాడుకోవడానికి కానీ అర్హుడు. అంటే ఆయనకు ఫుల్ రైట్స్ ఉంటాయి, మొత్తం హక్కులు ఉంటాయి ఆయనకి. ఆ బిల్డింగ్ మీద మొత్తం హక్కులు కలిగి ఉంటాడు ఆయన. అప్పుడు ఆయన ఓనర్ అనబడతాడు. ఓకే, సెకండ్ కండిషన్ ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ. తర్వాత రెండవది బి, లీజ్ హోల్డ్ రైట్స్. లీజ్ హోల్డ్ ఓనర్షిప్. లీజ్ హోల్డ్ ఓనర్షిప్. లీజ్ హోల్డ్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఖాళీ స్థలాన్ని మనము ఒక వ్యక్తికి కొన్ని సంవత్సరాలు అనుభవించడానికి, లేదా తన వ్యాపార కలాపాలు చేసుకోవడానికి, లేదా ఇంకేదో ఇతరితర పనుల మీద మనం ఇస్తాం. ఈ లీజ్ హోల్డ్ ఇచ్చినప్పుడు కొన్ని మినిమం అది 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళు అలా లీజ్ హోల్డ్ ఇస్తాం. ఈ లీజ్ హోల్డ్ ఇచ్చినప్పుడు అతను మనం ఇచ్చిన ఖాళీ స్థలంలో ఏదైనా ఒక బిల్డింగ్ కట్టి దాన్ని రెంట్కి ఇచ్చుకున్నాడు అనుకుందాం. దాన్ని రెంట్కి ఇచ్చుకున్నప్పుడు ఈ లీజ్ హోల్డ్ ఎవరికైతే ఇచ్చామో ఆ వ్యక్తికి వచ్చే రెంట్ కూడా మనము ఓనర్షిప్ లాగా భావించి దాని మీద కూడా మనము ట్యాక్స్ వేయచ్చు. అంటే లీజ్ హోల్డ్ ఓనర్షిప్ మీద కూడా కొన్ని సంవత్సరాలు ఇస్తే ఆయన ఆ లీజ్ హోల్డ్ ఓపెన్ ల్యాండ్లో ఏదైనా ఒక కన్స్ట్రక్షన్, పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేస్తే ఆ కన్స్ట్రక్షన్ని ఆయన రెంట్కి ఇస్తే మనము దాన్ని లీజ్ హోల్డ్ ఓనర్షిప్ ద్వారా కొన్ని సంవత్సరాలు మనం దాని మీద ట్యాక్స్ వసూలు చేయవచ్చు. మూడో రకం డీమ్డ్ ఓనర్షిప్. డీమ్డ్ అంటే ఏంది?
డీమ్డ్ అంటే రెసిడ్యూర్ అన్నమాట. అంటే ఒకవేళ ఫ్రీ హోల్డ్ లేకపోయినా లీజ్ హోల్డ్ లేకపోయినా ఒక వ్యక్తి డీమ్డ్ ఓనర్ అంటే సపోజ్ అనుకుందాం ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి తన తండ్రి తల్లి మీద ఉన్న ప్రాపర్టీ తన చేతికి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? వాళ్ళు లేనప్పుడు. ఆయన ఒక్కడే వారసుడు, ఆయన ఒక్కడే వారసుడు కాబట్టి ఆయన పేరు మీద ఇంకా రిజిస్టర్ అవ్వలేదు. ఎందుకంటే తండ్రి పేరు మీద ఉంది, తండ్రి చనిపోయినా, తల్లి పేరు మీద ఉంది, తల్లి చనిపోయినా, తర్వాత వచ్చేది ఆయనకే కదా. అలాంటి కేసుల్లో కూడా అలాంటి వ్యక్తిని డీమ్డ్ ఓనర్, ఆయన పేరు మీద రిజిస్టర్ కాకపోయినా ప్రాపర్టీని డీమ్డ్ ఓనర్గా, అంటే ఆయననే డీమ్డ్ ఓనర్గా మనం నిర్ధారించి ట్యాక్స్ వేయచ్చు. ఇంకా ఏ కండిషన్స్లో వేయచ్చు? ఒక భర్త తన భార్య పేరు మీద ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసి ఉన్న బిల్డింగ్ని ఉన్న ఇంటిని ట్రాన్స్ఫర్ చేశాడు అనుకున్నాం, ఆమెకి ఇచ్చేశాడు, ఆమె పేరు మీద రిజిస్టర్ చేయించాడు. కానీ ఆమె కొనలేదు ఆ ప్రాపర్టీ, కాకపోతే ఆమె పేరు మీద రిజిస్టర్ చేయించాడు. ఆమె పేరు మీద రిజిస్టర్ చేయించిన తర్వాత ఆమె దగ్గర నుంచి ఎటువంటి కన్సిడరేషన్ అంటే ఎటువంటి డబ్బును పుచ్చుకోలేదు. భర్త భార్య పేరు మీద ఇద్దరు కలిసి ఉన్నారు, విడాకులు అవ్వలేదు, కలిసి ఉన్నారు. కలిసి ఉన్నప్పుడు ఆమె పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఆమె ఎటువంటి డబ్బు భర్తకు చెల్లించదు కాబట్టి ఆమె పేరు మీద ఉన్న ఆమె డీమ్డ్ ఓనర్గా నిర్ణయించబడదు. అలాగే ఒక మైనర్ బాలుడు అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న ఒక వ్యక్తికి మన ఆస్తిని ఇచ్చినప్పుడు ఆయనను మనం పట్టుకోలేము కాబట్టి 18 సంవత్సరాల లోపు ఉన్నవాడు రిజిస్టర్డ్ కాదు కాబట్టి ఎవరైతే ఈయనకు ట్రాన్స్ఫర్ చేశారో ఆయననే డీమ్డ్ ఓనర్ అవుతాడు. ఇంతకుముందు భర్త అవుతాడు. ఇక్కడ ఏమవుతుంది? 18 లోపు సంవత్సరాల బాలుడికి మనం ఇచ్చాము, వాడు అవ్వడు లీగల్ ఓనర్గా. డీమ్డ్ ఓనర్షిప్ తండ్రి దగ్గరే ఉంటుంది, తండ్రి దగ్గర కానీ తల్లి దగ్గర కానీ ఉంటుంది. ఓకే, ఇది డీమ్డ్ ఓనర్షిప్. ఇప్పుడు బిల్డింగే ఉండనక్కర్లేదు, ఇక్కడ ఈవెన్ స్విమ్మింగ్ పూల్ ఉందనుకుందాం. స్విమ్మింగ్ పూల్ దానికి ఎటువంటి కన్స్ట్రక్షన్ ఉండదు. ప్లే గ్రౌండ్ ఉందనుకుందాం. ప్లే గ్రౌండ్ ఏంది? ఓపెన్ గ్రౌండ్. ఇక్కడ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ ఏది ఉండదు. అలాగే ఒక స్టేడియం ఉందనుకుందాం. స్టేడియం కూడా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ లేదనుకుందాం. ఇవన్నీ కూడా ఎటువంటి బిల్డింగ్ లేకపోయినా ఇవి కూడా బిల్డింగ్ లాగా పరిగణించి వీటిని అద్దెకిచ్చినప్పుడు, వీటిని నడిపినప్పుడు, అద్దెను వసూలు చేసినప్పుడు అది బిల్డింగ్ డెఫినేషన్లోనే వచ్చి వాటి మీద హౌస్ ప్రాపర్టీ కలెక్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇవి బిల్డింగు, డాకు, తర్వాత ఫ్యాక్టరీ లేదా షాపు, బ్రిడ్జు, సినిమా హాలు, ఆడిటోరియము, ఇట్లాంటివన్నీ కూడా బిల్డింగ్కి ఉపయోగించాల్సినవన్నీ వస్తాయి. ప్రూఫ్ ఉంది, వాటికి డోర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాగే ఖాళీ స్థలాన్ని స్విమ్మింగ్ పూల్కి ఇచ్చాము, ఖాళీ స్థలాన్ని ప్లే గ్రౌండ్గా ఇచ్చాము, ఖాళీ స్థలాన్ని స్టేడియంగా మార్చాము. ఇన్ని మార్చిన తర్వాత మనం రెంట్కి ఇచ్చాము అనుకుందాం. మన బిల్డింగ్ పరిధిలో ఇవన్నీ ఉన్నాయి, మన ల్యాండ్లో ఇవన్నీ ఉన్నాయి. బిల్డింగ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, ప్లే గ్రౌండ్ ఉంది, స్టేడియము ఉంది. ఇప్పుడు చూడండి, బిల్డింగ్కి ఖచ్చితంగా మనం తీసుకుంటాం కాబట్టి హౌస్ ప్రాపర్టీలో వస్తుంది. స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్లో మనము ఎవరికైనా అద్దెకిచ్చి వాడు స్విమ్మింగ్ పూల్ నడుపుకుంటున్నాడు అనుకుంటున్నాం. అంటే ఈ స్థలం అంతా మనది, మనము వేరే వ్యక్తికి మనము అద్దెకిచ్చాము దీన్ని, వాడు స్విమ్మింగ్ పూల్ నడుపుకుంటున్నాడు. అంటే ఇక్కడ స్థలమేమో మనది, స్విమ్మింగ్ పూల్ ఎవరు కట్టుకున్నారు? మనం అద్దెకిచ్చిన వాడు కట్టుకున్నాడు, మనది కాదు. అంటే మనం నడపట్లేదు దాన్ని. అలాగే ప్లే గ్రౌండ్ కట్టుకున్నాడు, అలాగే స్టేడియం కట్టుకున్నాడు. ల్యాండ్ మాత్రం మనది. మనం ల్యాండ్ ఏం చేస్తాము? లీజుకి ఇస్తాము. దీని మీద రెంట్ వస్తుంది.
అయితే మనము ఈ లీజ్ మీద వచ్చే రెంట్ ఏదైతే ఉందో అది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద వస్తుంది. కానీ ఆ వ్యక్తి నడుపుకుంటున్నాడు, స్విమ్మింగ్ పూల్కి డబ్బులు తీసుకుంటున్నాడు, ప్లే గ్రౌండ్ని వాడుకొని వేరే వాళ్ళకి ఇచ్చి అద్దె సంపాదించుకుంటున్నాడు, స్టేడియంకి వేరే వేరే స్పోర్టింగ్ ఈవెంట్స్ అన్నిటికి కూడా ఆటలకు అన్నిటికి కూడా అద్దెకిచ్చి దీని మీద డబ్బు సంపాదించుకుంటున్నాడు. ఎవరు? మనము ఈ స్థలాన్ని అద్దెకిచ్చిన వాడు. మనము ఈ స్థలాన్ని ఎవరికైతే అద్దెకిచ్చామో వాడు చేస్తున్నాడు. అయితే వాడికి కూడా రెంట్ కట్టాలా? వాడు రెంట్ కట్టాడు. వాడు ఎందుకు రెంట్ కట్టడం అంటే వాడికి ఇది వ్యాపారం. వాడికి వ్యాపారం అయినప్పుడు వాడికి వీటి మీద ట్యాక్స్ ఎక్కడ కడతాడు? దీని మీద వచ్చే లాభం మీద వేరే హెడ్లో కడతాడు. ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ దాంట్లో నుంచి కడతాడు. ఓకే, రైట్. ఇంకో కండిషన్ చూడండి. మనది ఒక కంపెనీ. ఏమన్నాను? మనది ఒక కంపెనీ. మన కంపెనీలో స్టాఫ్ ఉంటుంది, అంటే పనిచేసే వాళ్ళు, ఎంప్లాయీస్ ఉంటారు కదా. మన కంపెనీ ఒక దగ్గర సిచ్యువేట్ అయ్యి ఉంది. మన ఫ్యాక్టరీ ఇది, మన కంపెనీ యొక్క ఫ్యాక్టరీ ఇది. మనం ఇందులో పనిచేస్తున్నాం. అయితే మన స్టాఫ్కి మనం ఏం చేసాము? మన కంపెనీ చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంది. ఈ విస్తీర్ణంలో మనం ఒక క్వార్టర్స్ కట్టాము. ఇలా క్వార్టర్స్ కట్టి మన ఎంప్లాయీస్ని ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ ఉండండి అని చెప్పారు. ఉన్నందుకు మాకు కొంత రెంట్ చెల్లించండి, అద్దె కట్టండి అన్నాం. అద్దె కట్టమన్నాం. ఇప్పుడు మన ఓనరు మనము ఇలా చేసి క్వార్టర్స్ చేసి అద్దెకి ఇచ్చాం. అద్దె ఇచ్చాడు ఎంప్లాయీ. ఇప్పుడు ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అవుతుందా అవ్వదా? ఏమనుకుంటారు? అద్దె వస్తుంది, ఇది పర్మనెంట్ స్ట్రక్చరే, ఇది బిల్డింగ్సే, వీటి మీద అద్దె వస్తుంది. మనము దీన్ని హౌస్ ప్రాపర్టీ కింద చూపించవచ్చా? చూపించకూడదు. ఎందుకు చెప్తాను. ఈ అద్దె అనేది మనకి బిజినెస్ ఇన్కమ్ అవుతుంది. అంటే మన వ్యాపార నిమిత్తం వచ్చిన ఆదాయం అవుతుంది, బిజినెస్ ఆదాయం అవుతుంది, అద్దె కాదు. అలాగే ఈ ఖర్చు కూడా మనకి ఏమవుతుంది? బిజినెస్ ఖర్చు అవుతుంది, వ్యాపార నిమిత్తం చేసే ఖర్చు అవుతుంది. ఎందుకు అవుతుంది వ్యాపార నిమిత్తం చేసే ఖర్చు కానీ ఆదాయం కానీ? మన సౌలభ్యం కోసం, మన ఎంప్లాయీస్ దగ్గరగా ఉంటే ఇక్కడ పని ఉత్పాదకత పెరుగుతుంది కాబట్టి మనం కట్టించి ఇచ్చాం. కాబట్టి ఇది హౌస్ ప్రాపర్టీ కింద రాదు. ఇలాంటి సిచ్యువేషన్ మీకు క్వశ్చన్లో ఉంటుంది. అప్పుడు మీరు దీన్ని ఎలా చేయాలి, ట్రీట్మెంట్ దీన్ని ఏ విధంగా మీరు కన్సిడర్ చేయాలి అనేది చెప్పడానికి ఇది ఉదాహరణ. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఫోర్త్ కండిషన్. మనము ఒక వ్యక్తికి మన బిల్డింగ్ని అద్దెకిచ్చాం. ఆ బిల్డింగ్లో 10 రూమ్లు ఉన్నాయి. వాడు ఏం చేశాడు? ఇందులో 5 తను 10కి అద్దె కడుతున్నాడు, 10కి అద్దె కడతాడు. కానీ 5 సొంతంగా వాడుకుంటాడు, 5 మళ్ళీ తిరిగి అద్దెకిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? సబ్లెటింగ్ అంటారు. సబ్లెటింగ్ చేసినప్పుడు వాట్ ఈస్ ద రూల్? మనము ఇచ్చిన ఈ 10 రూమ్లకు మనకు అద్దె వచ్చింది. దీని మీద మనము హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ఇన్కమ్ మీద ట్యాక్స్ కడతాము. ఇది నో డౌట్. అయితే ఆయన 5 రూమ్లో ఉండి 5 తిరిగి అద్దెకిస్తున్నాడు. ఈ
ఈయన ఓనర్ కాదు, ఈయన ఎవరికైతే మనం ఇచ్చామో ఆ వ్యక్తి ఓనర్ కాదు కదా, కాబట్టి డెఫినేషన్లో రాడు, ఆయన మన నిర్వచనంలో రాడు. కాబట్టి ఇది ఇతరత్ర ఆదాయం, ఆయనకు వచ్చిన ఇతరత్ర ఆదాయం, మనం ఎవరైతే అద్దె ఇచ్చామో ఆయనకు వచ్చే ఇతరత్ర ఆదాయంలో వస్తుంది. కాబట్టి ఇది హౌస్ ప్రాపర్టీ కింద రాదు. ఓకే, ఐదవది ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది, ఐదవది చెప్తాను. ఇప్పుడు మనకి సపోజు అరకులో మనకి ఒక ఓపెన్ ల్యాండ్ ఉంది. ఏముంది? ఓపెన్ ల్యాండ్ అంటే ఖాళీ స్థలం ఉంది. ఈ ఖాళీ స్థలంలో మనం ఏం చేస్తాము? జనరల్గా అరకులో ఎవరు వస్తారు? పర్యాటకులు వస్తారు. ఈ టూరిస్టులు వచ్చినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? అరకులో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ ఉన్నవాడు, అందరూ బిల్డింగ్ కట్టి లాడ్జులు ఇవ్వలేరు కదా, కొంతమంది ఓపెన్ ల్యాండ్ ఉంటే వాడు ఏం చేస్తాడు? టెంట్లు వేస్తాడు. టెంట్లు, గుడారాలు మనం చూస్తుంటాం, గుడారాలు ఉంటాయి అరకు వెళ్తుంటే, గుడారాలు వేసి రెంట్కి ఇస్తాడు. ఈ గుడారాలు వేసింది మరి దీనికి వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని హౌస్ ప్రాపర్టీ కింద తీసుకోవడానికి వీలు. ఎందుకు అంటే ఇది బిల్డింగ్ కాదు, దీనికి రూఫ్ లేదు, విండోలు లేవు. ఇది ఇంకోటి అన్నిటికంటే ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు. ఎప్పుడైతే బిల్డింగ్ పర్మనెంట్ అంటే శాశ్వతంగా నిలిచిపోయేది. శాశ్వతంగా అంటే ఏ బిల్డింగ్ కూడా శాశ్వతంగా ఉండదు. ఒక 30-40 ఏళ్ళకి బిల్డింగ్ పాడైపోతుంది, ఎవరో లేకపోతే 10 ఏళ్ళకే పాడైపోతుంది. కానీ ఈ టెంట్లు అనేది పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు కాబట్టి ఇది హౌస్ ప్రాపర్టీ కింద రాదు. ఇది దేని కింద వస్తుంది? దీని మీద వచ్చే ఆదాయం, ఆ వ్యక్తికి ఎవరైతే ఓపెన్ ల్యాండ్ ఉందో ఆయనకు వచ్చే ఆదాయం దీని పరంగా ఏంటది? ఇతరత్ర ఆదాయం. కానీ హౌస్ మీద వచ్చింది కాదు, ఇతరత్ర ఆదాయం మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఆరోది. ఇది చూడండి, ఇది ఒక కండిషన్. ఇదే విధంగా ఉంటుంది చూడండి. మనకి ఒక బిల్డింగ్ ఉంది, అందులో ఎన్నో రూమ్స్ ఉన్నాయి, 20 రూమ్స్ ఉన్నాయి. మనం ఏం చేసాము? ఈ బిల్డింగ్లో ఉన్న 20 రూమ్స్ని దీనికి రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటోది, రెండవది. మొదటిది ఏంటంటే ఈ బిల్డింగ్ని మనము ఒక వ్యక్తికి అద్దెకి ఇచ్చేయచ్చు. 20 రూమ్లు ఉన్నాయిరా బాబు, వాటర్ ఫెసిలిటీ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫర్నిచర్ ఉంది, అన్నీ ఉన్నాయి, తీసుకో, అద్దెకి ఇచ్చేయచ్చు. లేదు, మనమే సొంతంగా ఒక లాడ్జ్ను ఓపెన్ చేయొచ్చు. అంటే లాడ్జ్ను తెరవచ్చు, లాడ్జ్ను పెట్టుకోవచ్చు. లేదా మనం దీన్ని ఒక హోటల్ లాగా, పెద్ద హోటల్ లాగా ట్రీట్ చేయొచ్చు, ఒక పెద్ద రెస్టారెంట్ లాగా వినియోగించవచ్చు. మనమే నడుపుతాం అనమాట దాన్ని. ఒక పెద్ద హాస్టల్ని రన్ చేయొచ్చు. చుట్టుపక్కల మనకి ఏదో మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఉందనుకున్నాం, ఈ 20 రూమ్లు మనకు ఉన్నాయనుకుందాం, ఎవరికో ఇచ్చి వాడు మళ్ళీ ఇంకొకరికి ఇవ్వడం బదులు మనమే సొంతంగా నడుపుకుందాం దీన్ని అని అనుకొని ఇలా పెట్టుకున్నాం అనుకుందాం. ఇప్పుడు మనం వేరే వాడికి ఇచ్చినప్పుడు వేరే వాడు మనకు అద్దె ఇస్తాడు. సపోజ్ 20 రూమ్లు ఉన్నాయి కాబట్టి మనకు 1,00,000 రూపాయలు నెలకి ఇచ్చాడు అనుకుందాం అద్దె. ఈ 1,00,000 రూపాయలకి మనము హౌస్ ప్రాపర్టీ కింద ట్యాక్స్ కడతాము. అయితే ఈ మిగతా ఏవైతే 20 రూమ్స్ మనము సొంతంగా నడిపామో అప్పుడు దీని మీద వచ్చే ఆదాయము మనకి అద్దె రూపంలో రావట్లేదు కాబట్టి ఇది మనకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్, అంటే ఇతరత్ర ఆదాయం కింద వస్తుంది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. ఓకే, కండిషన్ అర్థమైంది కదా? రైట్.
7వ కండిషన్. ఇప్పుడు మనకున్న బిల్డింగుని మనము ఒక ఫర్ము, మనకున్న బిల్డింగ్లో మనం ఒక ఫర్మ్ని ఏర్పాటు చేసామనుకుంటున్నాం. ఫర్మ్ అంటే ఏంటి? మనకున్న బిల్డింగ్లో మనం ఒక ఫర్మ్ని ఏర్పాటు చేసాం. ఫర్మ్ అంటే ఏంటి అంటే మామూలుగా బిజినెస్లలో రకాలలో బిజినెస్ చేసేవంటి ఆర్గనైజేషన్, లీగల్ ఆర్గనైజేషన్ బిజినెస్లో ఒకటి సెల్ఫ్ అంటే సోల్ ప్రొప్రైటర్ అంటే సింగిల్ ఓనర్, సింగిల్ యాజమాన్యం, ఒక్కడే యాజమాన్యంతో ఉన్నటువంటి సంస్థ. రెండవది పార్ట్నర్షిప్, ఒక ఇద్దరు లేదా ముగ్గురు అంటే ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులు కలిసి చేసేది పార్ట్నర్షిప్. మూడో కంపెనీ ఆర్ జాయింట్ స్టాక్ కంపెనీ, మూడోది ఈ మూడో రకం అనుకుందాం. ఇప్పుడు ఇందులో పార్ట్నర్షిప్ దాన్ని ఫర్మ్ అని అంటారు. అంటే మనం ఇతరత్ర పార్ట్నర్లతో కలిసి వ్యాపారం చేసినప్పుడు దాన్ని ఫర్మ్ అంటారు. ఇట్లా ఫర్మ్ ఉన్నప్పుడు ఆ పార్ట్నర్స్ మనం ఇచ్చినప్పుడు, ఒక ఫర్మ్కి మనం అద్దెకి ఇచ్చినప్పుడు మన బిల్డింగ్ని, ఆ పార్ట్నర్స్ అద్దె కట్టరు. అద్దె కట్టడానికి పార్ట్నర్స్ కాదు, అద్దె పార్ట్నర్స్ కట్టరు, ఫర్మ్ పేరు మీద కడతారు. అర్థమైందా? ఫర్మ్ పేరు మీద వాళ్ళు అద్దె కడతారు. ఫర్మ్ పేరు మీద అద్దె కడతారు. అది గుర్తుపెట్టుకోండి. 7th కండిషన్. నౌ 8th కండిషన్. ఎనిమిదవ కండిషన్ ఏంటంటే మనకున్న బిల్డింగు లేదా అసెసీకి ఉన్న బిల్డింగ్, మన బిల్డింగ్ అంటే ఏంటి, ఇక్కడ మనం అసెసీది అని అర్థం, లేకపోతే మనదని ఊహించుకోవాలి. అంటే మనకున్న బిల్డింగ్ అంటే అసెసీకి ఉన్న బిల్డింగ్ కోర్టు కేసులో ఉందనుకోండి. కోర్టు కేసులో ఉంది అంటే దీని మీద దాయాదులు మన మీద కేసు వేశారు. ఇది నీది కాదురా బాబు, నాది నాకు వర్తిస్తుంది, అసలు ఈ బిల్డింగ్ నీది కాదు, అసలు ఈ బిల్డింగ్ కట్టినప్పుడు అసలు మీ డాక్యుమెంట్సే కరెక్ట్గా లేవు, మీరు కొనుక్కున్నది తప్పు వ్యక్తి దగ్గర, అసలు ఈ బిల్డింగ్ మాది, నువ్వు వేరే వ్యక్తి దగ్గర కొనుక్కున్నావు, కట్టేసావు, మేము చూసుకోలేదు అని కోర్టులో ఏదో కేసు వేసాడు. కోర్టు కేసు వేసినప్పుడు కోర్టు కేసు ఇంకా కూడా కోర్టులో పెండింగ్ ఉంది, అంటే ఇంకా తీర్పు వెలువడలేదు కాబట్టి తీర్పు వెలువడిన తర్వాత కోర్టు తీర్పును అనుసరించి ఎవరైతే ఓనర్ అని చెప్తారో వాళ్ళ మీదనే మనము హౌస్ ప్రాపర్టీ వసూలు చేయాలి. హౌస్ ప్రాపర్టీ మీద ట్యాక్స్ అన్నమాట. అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో అద్దె మీద మనం వసూలు చేసేటటువంటి ట్యాక్స్. ఇక్కడ హౌస్ ప్రాపర్టీ మీద అద్దె వచ్చేదాని మీద ట్యాక్స్. మున్సిపాలిటీలో వేసేది ఏంటి? ప్రాపర్టీ ట్యాక్స్. వాడు ఎన్ని చదరపు గజాల్లో ఉంది, ఎన్ని చదరపు మీటర్లో నీ ఇల్లు ఉంది, ఆ ఉన్న రేటుని బట్టి వాడేస్తాడు. అది డైరెక్ట్గా పడిపోతుంది. అది దాంట్లో ఎగ్జెంప్షన్స్ ఏమి ఉండవు. దానికి దీనికి చాలా తేడా ఉంది. మున్సిపల్ వాడిచ్చే ప్రాపర్టీ ట్యాక్స్కి దీనికి ఒకటి కాదు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా ఫర్దర్ కండిషన్స్ ఏమున్నాయి లెక్కలు చేద్దాం. ఓకే, టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్ రాదర్. Right.